నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం షోల్డర్స్ చేయబోతున్నాం. టకా 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 7 నిమిషాల్లో ఈరోజు జిమ్ లాగ్ చేస్తున్నాను. నేను ఏం చేశాను విషయం మీకు టకా 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 చెప్పేస్తాను. అండ్ మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ఇవే ఎక్సర్సైజ్ చేస్తున్నారా అండ్ నా ఫామ్లో ఏమైనా తప్పు ఉందా చెప్పండి. బయట ఇప్పుడు వామప్ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ రాగానే నెక్ టర్న్స్ అయితే చేసుకుంటున్నాం మనం. సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా మెల్లిగా మీ నెక్ మజిల్స్ ఎక్స్టెండ్ చేసి రొటేట్ చేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ రొటేషన్స్ చేసుకోండి. సో మీ బైసెప్ ప్రీచర్ కర్ల్స్ చేసినప్పుడు ఎలా అయితే హ్యాండ్స్ దగ్గర పెట్టుకుంటామో అట్లా. అండ్ మీ థంబ్ అనేది మీ షోల్డర్ పైన తగిలేట్టుగా పెట్టుకొని ఆర్ మీ వేళ్ళన్నీ క్లోజ్ చేసి ఆ వేళ్ళు దగ్గరికి పెట్టుకొని షోల్డర్ మీద పెట్టుకొని షోల్డర్స్ బ్యాక్కి అండ్ దెన్ ఫ్రంట్కి టర్న్ చేసుకోండి. అండ్ బేసిక్గా వామప్ ఎందుకు చేస్తున్నామంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా ఇంజురీ అవ్వకుండా అండ్ మీ బాడీ ఎక్కడ పట్టింది లేదు అని మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి. సో హ్యాండ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేయండి. ఆ తర్వాత లాటరల్ లెగ్ లిఫ్ట్స్. సో లాటరల్ లెగ్ లిఫ్ట్స్ ఏంటి? మీ షోల్డర్ విత్తో లెగ్స్ పెట్టుకుని అవుట్వర్డ్ పెట్టుకుని ఈచ్ లెగ్ లిఫ్ట్ చేసి మీ ఎల్బోకి తగిలేట్టుగా ఆల్టర్నేటివ్గా మీ రైట్ హ్యాండ్ ఎల్బోకి మీ రైట్ లెగ్ నీ తగలాలి. సో లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోకి లెఫ్ట్ లెగ్ నీ తగలాలి. సో ఆ విధంగా చేసుకున్నాక సో ఫైనల్లీ మరి ఈరోజు షోల్డర్స్ వామప్లో జంపింగ్ జాక్స్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93. 100 చేయలేదా? సరే. ఆ తర్వాత యాంకిల్ ట్విస్ట్స్ అన్నమాట. సో యాంకిల్స్ టర్న్ చేసుకోండి. ఒక లెగ్ మీద బేస్ అయ్యి ఇంకో లెగ్ లిఫ్ట్ చేసి యాంకిల్ టర్న్స్ అనొచ్చు అనమాట మనం. సో యాంకిల్ టర్న్ చేసుకోండి. యాక్చువల్లీ వామప్ ఎక్సర్సైజ్ అన్నీ చేయడం వల్ల మీ బాడీ కరెక్ట్గా రెడీ టు గో గెట్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్ మీకు వచ్చుద్ది. ఏమంటారు? ఫైనల్గా మనం చేయాల్సింది బర్పీస్ అనమాట. ఇదైతే బాగుంటుంది భయ్య. క్యాలరీస్ చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. జంపింగ్ జాక్స్కి ఎక్కువ ఖర్చు అవుతాయి, దీనికి కూడా. సో జంప్, హ్యాండ్స్ పెట్టండి, పుషప్ కొట్టండి, జంప్, హ్యాండ్స్, పుషప్ అండ్ దెన్ జంప్. సో ఆ విధంగా మనం ఒకవైపు నేను బర్పీస్ కొడతానే ఉంటాను. ఈ బర్పీస్ వీడియో చూస్తూ ఉంటే మీరు రొటీన్కి ఎప్పుడు వెళ్తారో సో సైడ్నే ఇంకో వీడియో వేస్తాను చూసుకోండి. సో లాటరల్ లిఫ్ట్స్ అన్నమాట. సో డంబుల్ బదులు ఇక్కడ మషిన్ యూస్ చేసాం. లాటరల్ మషిన్ వెయిట్ లిఫ్ట్స్ అనుకోవచ్చు మనం. సో ఇది మాత్రం చాలా టఫ్గా ఉంటుంది అండ్ మీ లాటరల్ డెల్టాయిడ్ అనొచ్చు. సో రేర్ ఫ్రంటల్ లాటరల్ డెల్టాయిడ్ అనుకుంటే మీ సైడ్ పార్ట్ ఆఫ్ యువర్ షోల్డర్ మీద ఒక స్లైట్ మజిల్ బాగా స్ట్రెస్ పడుతుంది. చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే మధ్యలో కాకుండా స్టార్టింగ్ చేస్తాం అనమాట. ఏమంటారు? సో యాజ్ యూజువల్గా చెస్ట్ అప్ చేయండి అండ్ మీ యాప్ స్క్వీజ్ చేయండి, మీ బట్ ఏరియా స్క్వీజ్ చేయండి అండ్ దెన్ లిఫ్ట్. ఈ ఎక్సర్సైజ్ మొత్తం భలే ఉండదు భయ్య. ఆ తర్వాత లాటరల్ లిఫ్ట్స్ అయిన తర్వాత సీటెడ్ డంబుల్ ప్రెస్లు అనమాట. ఇది కూడా మషిన్ ప్రెస్ అనమాట. సో చక్కగా ప్రశాంతంగా కూర్చుని లెగ్స్ వైట్ స్ప్రెడ్ చేసుకుని డౌన్ అండ్ అప్, డౌన్, హోల్డ్ అండ్ అప్. అండ్ లోవరింగ్ కూడా మరీ కిందకి దించాల్సిన అవసరం లేదు. సో మీ షోల్డర్ కన్నా స్లైట్గా కొంచెం కిందకి చాలు, అంతమించి అవసరం లేదు. రైట్, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్,
డౌన్ అండ్ అప్. అండ్ టూ మచ్ స్పీడ్గా చేసేసారంటే ఇది కార్డియో ఎక్సర్సైజ్ కాదు, వెయిట్ లిఫ్టింగ్. మీ మజిల్ మీద స్ట్రెస్ పడాలి, అది మీరు ఫీల్ అవ్వాలి. కొంచెం టైం తీసుకుని చేయండి, మెల్లిగా చేయండి. ఏమంటారు? రైట్. ఆ తర్వాత కేబుల్ పుల్స్ అన్నమాట. సో పైకి లాగుతారు అండ్ మీ చెస్ట్ నుంచి కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి. అండ్ మీ హ్యాండ్స్ పొజిషన్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. రైట్. సో ఇదేంటంటే మీ ట్రాప్ అండ్ షోల్డర్స్ సెపరేట్ అవుతాయి అన్నమాట ఇలా లాగడం వల్ల. ఈ కేబుల్ పుల్స్ జస్ట్ అలా పుల్ చేయడం వల్ల, యాంగిల్లో చేయడం వల్ల సెపరేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కేబుల్ లిఫ్ట్స్ అన్నమాట. సో ఫ్రంట్ కేబుల్ లిఫ్ట్స్ ద్వారా ఏంటంటే మీ ఫ్రంటల్ డెల్టాయిడ్ అనేది ఫోకస్ అవుద్ది. ఆ తర్వాత రోప్ పుల్స్, సీటెడ్ రోప్ పుల్స్. సో దీన్ని చేయడం వల్ల ఏంటంటే మీ షోల్డర్ స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. రైట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే షోల్డర్ మీద స్ట్రెస్ అనేది పడుతుంది, ఫ్రంట్ బ్యాక్. రైట్. అండ్ ఈ ఫ్రంట్కి లిఫ్ట్ చేయడం వల్ల ఫ్రంటల్ డెల్టాయిడ్స్ మీద పడుతుంది. అండ్ ఇలా కేబుల్స్, ఓవర్ హెడ్ కేబుల్ పుల్స్ చేస్తున్నాం కదా, ఓవర్ హెడ్ కేబుల్ పుల్స్ చేయడం వల్ల మీ రేర్ డెల్టాయిడ్ అనేది ఫోకస్ అవుద్ది సరిగ్గా చేస్తే. సో ఆ తర్వాత మనం ఏం చేసామంటే షోల్డర్స్ చేసినప్పుడు ట్రాప్స్ మీద పడేలా చేయకపోతే ఎలాగా? సో మీ ట్రాప్స్ షేప్ రావడానికి హెవీ వెయిట్స్ మెషిన్ ద్వారా పట్టుకుని జస్ట్ మీ ట్రాప్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రెపీజియస్ మజిల్ ఉంటుంది కదా, సో ఆ మజిల్ ఫోకస్ అవుద్ది అనమాట. సో అలా చేయడం వల్ల మీ షోల్డర్తో పాటు ట్రెపీజియస్ మజిల్ కూడా బిల్డ్ అవుతుంది కాబట్టి మీ ట్రాప్స్ క్లియర్గా కనబడతాయి కాబట్టి అదిరిపోద్ది ఓవరాల్గా మీ బాడీ బిల్డ్. ఏమంటారు? సో ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ డే ఎండ్కి వచ్చేసాం. షోల్డర్ డే మేము చేసిన వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైకో కమెంటో చేయండి. అండ్ ఇలాగే మీరు కూడా మీ రొటీన్ షేర్ చేసుకుంటే మేము చూడాలని ఆశపడుతున్నాం. ఏమంటారు మరి? సరదాగా చేయొచ్చు కదా. సో ట్రాప్స్ కూడా ఆల్మోస్ట్ డన్. సో మా రొటీన్ అయిపోయింది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. 3